ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారత విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రావడం, కోడ్ అమలు కావడంతో ఫారిన్ స్టడీస్కి వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వాలు ఇచ్చే ఫండ్ నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారిపై లోక్సభ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. కోడ్ అమల్లో ఉండడంతో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే విదేశీ విద్యానిధి పథకంకు అర్హుల ఖరారు అంశం పెండింగ్ లో పడింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించారు అధికారులు. దీంతో విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకుని పథకం అమలు జరిగేలా చూడాలని కోరుతున్నారు. మరోవైపు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల భద్రతపై ప్రస్తుతం ఆందోళన నెలకొంది. కొంతకాలంగా విదేశాల్లో జరుగుతున్న దాడుల కారణంగా ఫారెన్లో చదివే తమ పిల్లలు అక్కడ భద్రంగా ఉంటారా అన్న అంశాలపై దృష్టి పెడుతున్నారు పేరెంట్స్. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో డిగ్రీల కన్నా తమ పిల్లలు భద్రంగా ఉంటారా లేదా అని ఆలోచిస్తున్నారు. తమ పిల్లలు వెళ్లే దేశంలో భద్రత ఎలా ఉంది, నేరాల తీరు, మాదక ద్రవ్యాల ప్రభావం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. ఎలాంటి సమస్యలు లేని దేశాల్లో చదివేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులు ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ప్రొఫెసర్స్. చదివే యూనివర్సిటీ గుర్తింపు, సౌకర్యాల గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. అలా తెలుసుకోకుండా అక్కడికి వెళ్లి చాలా మంది విద్యార్థులు మోసపోయారని చెబుతున్నారు. విదేశీ విద్యానిధి పథకం కూడా ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా అమలు చేయాలని కోరుతున్నారు. ఏ విశ్వవిద్యాలయం నుంచి అయితే వీళ్ళకి అడ్మిషన్ వస్తుందో ఆ అడ్మిషన్ ప్రక్రియ పట్టుకొని ఆ అడ్మిషన్ లెటర్ తీసుకొని వీళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్ అప్లై చేయడం జరుగుతుంది. ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఏదైతే ఉన్నదో ఈ ఎలక్షన్ కోడ్ వల్ల మరి ఆగటం అనేది జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా మరి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ కానివ్వండి, మరి ప్రభుత్వం తరఫున కన్సల్ట్ అధికారులు మరి ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల మరి వారి ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎలక్షన్ కమిషన్ కూడా పెద్ద అబ్జెక్షన్ కూడా ఏం చెప్పకపోవచ్చు. విద్యార్థులు ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్తున్నప్పుడు మరి దీనికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎంతోమంది విద్యార్థులు మరి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో, జేఎన్టీలో, అనేక విశ్వవిద్యాలయాల్లో, అగ్రికల్చర్ యూనివర్సిటీలో అలాగే విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ తీసుకుంటారు. అంటే వయసు వర్స అక్కడ విద్యార్థులు మన దేశానికి రావటం, మన దేశ విద్యార్థులు అక్కడికి పోవటం, ఈ వల్ల దేశ విదేశీ సంబంధాలు కూడా చాలా బలపడతాయి. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఒక దేశం నుంచి మన దేశం అనేకమైన దేశాలతోటి కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉంది. కాబట్టి మన విద్యార్థులు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చదువుకునే ఆస్కారం ఉంది. కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్న చొరవను బట్టి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ మీద డిపెండింగ్ కూడా మరి ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదుగుతున్నారు. ఫారెన్ లో స్టడీ చేసేందుకు వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం చాలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఎడ్యుకేషనల్ ఫెయిర్ నిర్వాహకులు. స్టూడెంట్స్ కి అన్ని డౌట్స్ తీరేలా ఫెయిర్ లో వివరాలు చెబుతామన్నారు. ఫారెన్ కు వెళ్లాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి ఎడ్యుకేషన్ ఫెయిర్ కు అటెండ్ కావాలని సూచిస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి స్టూడెంట్స్ ని ఫారెన్ కంట్రీస్లో చదువుకోవడానికి పంపిస్తున్నాం. ముఖ్యంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు ఇప్పుడు కొత్తగా చాలామంది స్టూడెంట్స్ జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలకు వెళ్తున్నారు. మెయిన్ పర్పస్ ఆఫ్ ఇది ఎడ్యుకేషన్ ఫేర్ చేయడానికి ఏంటంటే ఇక్కడ మేము 50 యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ని, డిఫరెంట్ డెలిగేట్స్ని ఇక్కడ పిలవడం జరిగింది. ఒక 6 కంట్రీస్ నుంచి ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళు వాళ్ళ యూనివర్సిటీస్ గురించి, వాళ్ళకు ఉన్న పాపులర్ కోర్సెస్ ఇప్పుడు ఏవైతే డిమాండ్ ఉన్నాయో మన ఇండియన్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, కోర్సెస్ కానీ, ఫీజ్ స్ట్రక్చర్ కానీ, అక్కడ అయ్యే ఖర్చు కానీ, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ, లేదా ఆ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఆ ఎంట్రీ రిక్వైర్మెంట్స్ గురించి కానీ, అంటే ప్రతి యూనివర్సిటీలో, ప్రతి కంట్రీలో డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అనుకుంటే GRE, TOEFL లాంటి ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది అకాడమిక్ పర్సంటేజ్తో పాటు. అదే యూకేకి వచ్చేసరికి GRE, TOEFL లాంటి ఎగ్జామ్స్ అనేవి అవసరం ఉండదు. వితౌట్ IELTS ఆర్ వితౌట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా యూకేకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే జర్మనీ నుంచి చాలామంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. ఇంతకుముందు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని పబ్లిక్ యూనివర్సిటీస్కి మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ లేకుండా మొత్తం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాయి. సో దానివల్ల అనేది ఇప్పుడు చాలామంది జర్మనీకి ఒక డెస్టినేషన్ లాగా చూస్తున్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు స్టూడెంట్స్ లైక్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ ఇక్కడ చూస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో దాదాపు 10 లక్షల మందికి పైనే విదేశాల్లో చదివేందుకు వెళ్తున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2025 నాటికి 20 లక్షల మంది విద్యార్థులు వెళ్లే అవకాశాలుండడంతో విదేశీ విద్యపై రాష్ట్రంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతున్నారు విద్యావేత్తలు.